నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. మన జీవితంలో ఒకవేళ కని విని ఎరగని రీతిలో ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా జరిగిందనుకోండి, అరే ఇది ప్రపంచంలో 8వ వింతరా అని అంటారు. 8వ వింత మనం క్రియేట్ చేస్తున్నాం, కానీ ఆ ముందున్న 7 వింతలు మనందరం చూస్తున్నాము. ఇంతకీ ఆ 7 వింతలు ఏంటి? అండ్ వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, యూ మస్ట్ హావ్ గాన్ త్రూ దాట్ దేర్ ఆర్ ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మోడర్న్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అవును, మీరు విన్నది నిజమే. పురాతన 7 వింతలు ఉన్నాయి, కొత్తగా ఉన్న 7 వింతలు కూడా ఉన్నాయి. సో తాజ్ మహల్ కొత్తగా ఉన్న 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటి. మరి ఆ ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి, అవి ఎక్కడున్నాయి? అలానే మోడర్న్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో తాజ్ మహల్ కాకుండా మిగతా 6 ఏంటివి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి మాట్లాడదాం, తర్వాత న్యూ మోడర్న్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి మాట్లాడదాం. సో ఏన్షియంట్లో ఫస్ట్ వచ్చేసి గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. Located in the Giza pyramid complex bordering in El Giza, Egypt, it is the oldest and largest of the 3 pyramids. ఇక్కడ మీరు ఆ పిరమిడ్ని గమనించవచ్చు. అలానే ఇక్కడ చాలామంది పిరమిడ్ అంటే ఎంతసేపు ఈజిప్ట్ ఒకటే అనుకుంటారు. నో, యాక్చువల్గా సుమారు 150కి పైగా పిరమిడ్లు కట్టారు. ప్రస్తుత రోజుల్లో ఏదైతే సుడాన్ అనే దేశం ఉందో ఈ దేశంలో కూడా మీరు పిరమిడ్లను గమనించవచ్చు. కాకపోతే ఈ గీజా పిరమిడ్స్ ఏవైతే అవి మటుకు ఈజిప్ట్లోనే ఉన్నాయి. అండ్ ఈజిప్ట్ దేశ రాజధాని అయిన కైరో ఏదైతే ఉందో ఆ కైరో బయట ఉంటాయి అన్నమాట ఈ పిరమిడ్స్ అన్నీ కూడా. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాకి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్. అంటే ఆ మిగతా 6 కూడా మనం చర్చించుకుంటాం, కానీ దిస్ ఈస్ ద ఓన్లీ వన్. మనం ఇప్పటికీ కూడా వెళ్ళి చూడొచ్చు, మిగతా 6 మనం ఇప్పుడు వెళ్ళి చూడలేము. నెక్స్ట్ ఏన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చి హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలోన్ లేదా బ్యాబిలోనియా. బ్యాబిలోనియా అంటే ప్రస్తుత కాలపు ఇరాక్ ప్రాంతం అని చెప్పొచ్చు. ప్రాబబిల్లీ బిల్ట్ బై కింగ్ నెబుచాంద్నెజర్ II in 600 BC. ఇట్ వాస్ ఎ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఏన్షియంట్ బ్యాబిలోన్. ఇక్కడ మీరు గమనించవచ్చు, బిల్డింగ్ ఎంత ఎత్తుకు వెళ్తే అలా ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క చెట్టో పుట్టో ఏదో ఒకటి మొలుస్తూనే ఉంది. సో మీరు గమనించవచ్చు, ఈవెన్ ఇక్కడ వాటర్ ఉంది. సో సంహం ఇది మనం సీ లెవెల్ అనుకుందాం. సో వాళ్ళు ఇంత ఎత్తులో బిల్డింగ్ ఉన్నా వాళ్ళు అక్కడ కూడా చెట్లు గ్రో చేశారు. అండ్ దాట్స్ వై ఇట్ వాజ్ అ బ్యూటీ. అలా అంతకుముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి దాన్ని కూడా వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఏన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ జ్యూస్ ఎట్ ఒలింపియా. ఈ ఒలింపియా అనేది గ్రీస్ దేశంలో ఉంది. సో జ్యూస్ యొక్క స్టాచ్యూ, జ్యూస్ అంటే గ్రీక్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ద గాడ్ ఆఫ్ స్కై అండ్ థండర్. సో దాన్ని జ్యూస్ అంటారు. ఇక్కడ మీరు ఆ స్టాచ్యూని గమనించవచ్చు. ఇది ఇట్ వాజ్ అ జైంట్ సీటెడ్ స్టాచ్యూ. ఇక్కడ ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు ఆ స్టాచ్యూ. అండ్ అది ఎంత పెద్దది అంటే 13 మీటర్లు. ఇట్ వాజ్ మేడ్ బై ద గ్రీక్ స్కల్ప్చర్ ఫిడియస్ అరౌండ్ 435 BC. సో మేబీ అడిగితే ఈ ఫిడియస్ గురించి అడగచ్చు. సో ఈ స్టాచ్యూ ఆఫ్ జ్యూస్ని ఎవరు స్కల్ప్ చేశారు లేదా దాని యొక్క శిల్పకారుడు ఎవరు అని, లేదు ఇది ఎక్కడుందని కూడా అడగచ్చు. నెక్స్ట్ ఏన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్. డెడికేటెడ్ టు ద గాడెస్ ఆర్టెమిస్. టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ వాజ్ అ గ్రీక్ టెంపుల్. సో మనకి తెలుస్తుంది ఏంటిది, ఒకటి అది గ్రీక్ టెంపుల్ అని, అండ్ అది ఒక అమ్మవారి టెంపుల్ అని. నెక్స్ట్ ఏన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి మౌజోలియం ఎట్ హెలికార్నెసస్. ఇట్ వాజ్ అ టోంబ్ బిల్ట్ బిట్వీన్ 353 and 350 BC ఎట్ హెలికార్నెసస్, టర్కీ. సో ఏదైతే ప్రస్తుతం టర్కీ అనే ప్రాంతం ఉందో అక్కడ కట్టిన ఒక టోంబ్ అనమాట. ఇది దాని యొక్క ఇమాజినరీ పిక్చర్. ఎందుకంటే ఇది ప్రస్తుతం లేదు కాబట్టి మనం ఊహ అందుకుంటున్నాం. అది ఇప్పుడు ప్రెసెంట్ లేదు, ఎగ్జిస్టెన్స్లో లేదు కాబట్టి ఇది దాని యొక్క ఊహా చిత్రం, ఇలా ఉండేదేమో అని. నెక్స్ట్ ఏన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కొలోసస్ ఆఫ్ రోడ్స్. ఎరెక్టెడ్ ఇన్ ది సిటీ ఆఫ్ రోడ్స్, గ్రీస్. ఆ రోడ్స్ అనేది ఒక ఐలాండ్, ఇప్పటికీ కూడా ఉంది. కొలోసస్ వాజ్ అ స్టాచ్యూ ఆఫ్ ద గ్రీక్ టైటన్ గాడ్ ఆఫ్ ద సన్ ఆర్ హీలియోస్. అంటే సూర్యదేవుడి యొక్క విగ్రహం అనమాట. అంటే గ్రీక్ గాడ్స్ ప్రకారం సూర్యదేవుడు, ఇది ఆయన విగ్రహం. నెక్స్ట్ ఏన్షియంట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. దీన్ని ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా అని కూడా పిలుస్తారు. బిల్ట్ బై ద టొలెమిక్ కింగ్డమ్ బిట్వీన్ 280 and 247 BC ఇన్ ఈజిప్ట్. ఇట్ వాజ్ అన్ ఏన్షియంట్ లైట్ హౌస్. మామూలుగా మనం ఈ రోజుల్లో కూడా గమనించిన చాలా వరకు బీచెస్లో, సీపోర్ట్స్లో లైట్ హౌస్ అనేది ఉండదు. కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు లైట్ హౌస్ కట్టారు. అది కూడా ఎప్పుడు 280-247 BC. సో ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఒక డౌట్ ఇందాక నుంచి వస్తున్న సంగతి నాకు తెలుసు. సార్ మీరు ఏన్షియంట్ అన్నారు, మోడర్న్ అన్నారు, ప్రస్తుతం అయితే మాకు ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి చెప్పారు, కానీ అసలు ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనేవి ఎందుకు వచ్చాయనంటే ఒకప్పుడు గ్రీక్ ట్రావెలర్స్, వీళ్ళని కొన్నిసార్లు హెలెనిక్ ట్రావెలర్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇంగ్లీష్లో అయితే జనరల్గా గ్రీక్ అన్నా హెలెనిక్ అన్నా ఒకళ్ళే, కన్ఫ్యూజ్ అవ్వకండి, బోత్ మీన్స్ ద సేమ్. సో వీళ్ళు ఏదైతే పర్షియా
అలానే బాబిలోనియా, అలానే ఈజిప్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్లో ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు. బాబిలోనియా అంటే ప్రస్తుతం ఇరాక్ ప్రాంతం, పర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్ ప్రాంతం, ఈజిప్ట్ మనకి ఎనీవేస్ తెలుసు. సో వాళ్ళు ఈ రీజియన్స్లో తిరిగి అక్కడ ఏవైతే చారిత్రక కట్టడాలు లేదా అక్కడ ఏవైతే బాగా ఆశ్చర్యకరంగా కానీ లేదా అద్భుతమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు వండర్స్ ఆఫ్ ద వరల్డ్గా పెట్టారు. ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, వాళ్ళు 7 నెంబర్ని ఎందుకు పిక్ చేశారని. అకార్డింగ్ టు గ్రీక్స్ 7 ఈజ్ పర్ఫెక్ట్. సో 7 కన్నా పర్ఫెక్ట్ ఇది ఇంకోటి ఏమీ లేదు అని. అండ్ ఎప్పుడైతే వాళ్ళు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక ఐడియాని తీసుకొచ్చుకున్నారో అప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఓన్లీ 5 ప్లానెట్స్నే కనుగొన్నారు. అలానే ఇంకొకటి సన్, ఇంకొకటి మూన్. వాళ్ళు సన్ని మూన్ని అప్పుడు ప్లానెట్స్గా కన్సిడర్ చేసేవాళ్ళు. వాళ్ళు కనుక్కున్న 5 గ్రహాలు, అలానే సూర్యగ్రహం, చంద్రగ్రహం మొత్తం కలిపితే 7. అండ్ వాడు ముందు నుంచి కూడా 7ని పర్ఫెక్ట్ నెంబర్గా అనుకుంటున్నారు. కాబట్టి అలా ఈ పరిసర ప్రాంతాల్లో ఏవైతే అద్భుతమైన కట్టడాలు ఉన్నాయో అలా వాటిల్లో వాళ్ళు 7 పిక్ చేశారు. అందుకని 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అయింది. అండ్ ఇవి ఇప్పుడు లేవు. అండ్ ఒకప్పుడు గ్రీకులు ఏదైతే బీసీ 300 బీసీ, 400 బీసీ, 500 బీసీ ఆ కాలంలో ఉన్న కట్టడాలు కాబట్టి అవన్నీ ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఇప్పుడు మనం మోడర్న్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది ఎక్కడుంది అంటే చైనాలో ఉంది. ఎందుకు, అక్కడ పేర్లను మనకి తెలిసిపోతుంది కాబట్టి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్పేస్ నుంచి చూసినా సరే క్లియర్గా కనిపించే వన్ అండ్ ఓన్లీ వన్ కట్టడం, అంటే వన్ అండ్ ఓన్లీ వన్ కన్స్ట్రక్షన్ ఈజ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మీరు స్పేస్ నుంచి చూసినా కనిపిస్తుంది. అలానే ద గ్రేట్ వాల్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ ఫోర్టిఫికేషన్స్ మేడ్ ఆఫ్ స్టోన్, బ్రిక్, టాంప్డ్ ఎర్త్, వుడ్ అండ్ అదర్ మెటీరియల్స్. మీరు ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ఎందుకు కట్టుంటారు అని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అప్పట్లో మంగోల్స్ నుంచి, లేదు సెంట్రల్ ఏషియా, లేదు యూరోప్ నుంచి దండయాత్రకు ఎవరైనా వస్తారేమో, లేదు ఈ నొమాడ్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఏషియాలో వాళ్ళు దండయాత్రకు వస్తారేమో అని వాళ్ళ నుంచి కాపాడడం కోసమే వీళ్ళు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు. అండ్ ఇది ఆల్మోస్ట్ 25,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మీరు విన్నది నిజమే, 25,000 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది అప్రాక్సిమేట్గా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. నెక్స్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి పెట్రా. దీనినే అక్కడ ఒకప్పుడు ఉన్న ఇన్హాబిటెంట్స్ రఖీము అని కూడా పిలిచేవాళ్ళు. ఇట్ ఈస్ అ హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ సిటీ అంటే ఆబ్వియస్లీ జనాలు ఉండేవాళ్ళు. నబాటియన్ అనే ఒక రాజ్యం ఉండేది, దానికి రాజధానిగా ఈ పెట్రా ఉండేది. అండ్ హెన్స్ చారిత్రాత్మకంగా అలానే పురావస్తు పరంగా ఇది ఒక నగరం అని చెప్పొచ్చు. ఇది ఎక్కడుందంటే ప్రస్తుతం ఏదైతే జార్డన్ అనే దేశం ఉందో దాంట్లో దక్షిణ దిశ వైపు ఉంది. జార్డన్ దేశం యొక్క రాజధాని అమెన్. మీరు ఇక్కడ గమనించవచ్చు, పింక్ కలర్లో ఉంది. అందుకే దీన్ని రోజ్ సిటీగా కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ క్రిస్ట్ ద రీడిమర్ స్టాచ్యూ. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ డెకో స్టాచ్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లొకేటెడ్ ఇన్ రియో డి జెనీరో, బ్రెజిల్. బ్రెజిల్ కంట్రీ యొక్క క్యాపిటల్ బ్రెజిలియా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, రియో డి జెనీరో కాదు. బట్ రియో డి జెనీరోలో ప్రపంచంలోనే లార్జెస్ట్ కార్నివల్ జరుగుతుంది. ఇట్ వాస్ క్రియేటెడ్ బై పాలిష్ ఫ్రెంచ్ స్కల్ప్చర్ పాల్ లాండోస్కీ అండ్ బిల్ట్ బై ద బ్రెజిలియన్ ఇంజనీర్ హైటర్ డ సిల్వా కోస్టా. అంటే ఆ శిల్పాన్ని చెక్కింది ఇతను, బట్ ఆ కట్టడానికి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అది ఇతను. ఇక్కడ మీరు ఆ స్టాచ్యూని గమనించవచ్చు. నెక్స్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి మాచు పీచు. ఇది ఎక్కడుందంటే పెరు అనే దేశంలో ఉంది. పెరు దక్షిణ అమెరికా ఖండం, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. ఈ పెరు కంట్రీ యొక్క క్యాపిటల్ లీమా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫెమిలియర్ ఐకాన్ ఆఫ్ ఇన్కా సివిలైజేషన్. ఒకప్పుడు ఎలా అయితే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో అలా ఇన్కా సివిలైజేషన్ ఉంది. ఇక్కడ మీరు ఆ మాచు పిచ్చుని గమనించవచ్చు. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన రోబో సినిమా ఏదైతే ఉందో దాంట్లో కిలిమంజారో భలా భలి మంజారో కథకలి మంజారో యారో యారో అనే సాంగ్ ఏదైతే ఉందో అది ఇక్కడే షూట్ చేశారు. నెక్స్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి చిచెన్ ఇట్జా. built by the Maya people of the terminal classic period. It was a large pre-Columbian city in Mexico. అంటే ఇప్పుడు ప్రజెంట్ డే మెక్సికో ఏదైతే ఉందో అక్కడ ఒకప్పుడు కట్టిన ప్లేస్ ఇది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎస్పెషల్లీ సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఏదో పాము ఇలా కిందకు వస్తున్నట్టు అక్కడ నీడ ఫామ్ అవుతుంది. దాన్ని వాళ్ళు చిచెన్ ఇట్జా అంటారు. అలా అని కుకుల్కన్ అనేది కూడా మీరు వినే ఉంటారు. దీన్ని కుకుల్కన్ పిరమిడ్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి కొలీజియం. ఇది ఎక్కడుందంటే ఇటలీ దేశంలోని రోమ్లో ఉంది. అండ్ రోమ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ. ఇట్ ఈస్ అన్ ఓవెల్ యాంఫీ థియేటర్ విచ్ ఈస్ బిల్ట్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్. ఓవెల్ అంటే మనకు తెలుసు గుండ్రం కానిది, కొంచెం గుడ్డ ఆకారంలో ఉండేది అని. యాంఫీ థియేటర్ అంటే ఓపెన్ టాప్ ఉండి అందరికీ చూపించడానికి ఒక థియేటర్ లాగా. ఉదాహరణకి మీరు ఓల్డెన్ డేస్లో గమనించినట్టయితే ఇలా మెట్లు పైకేసి దాని మీద టాప్ లేకుండా ఓపెన్గా ఒకవేళ పర్ఫామ్ చేస్తే దాన్ని యాంఫీ థియేటర్లో పర్ఫామ్ చేయడం అంటారు. సో అండ్ వన్ సచ్ థింగ్ ఇస్ కొలోజియం. అండ్ నెక్స్ట్ మోడర్న్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి తాజ్ మహల్,
విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద సదర్న్ బ్యాంక్ ఆఫ్ యమునా రివర్. ఎక్కడుందంటే ఆగ్రాలో, ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇట్ ఈజ్ అన్ ఐవరీ వైట్ మార్బుల్ మజోలియం, అంటే అది ఒక సమాధి. ఎవరిది? ముంతాజ్ మహల్ది. దానిని కట్టించింది ఎవరు? షాజహాన్. షాజహాన్ ఒక మొఘల్ చక్రవర్తి. యాక్చువల్గా తాజ్ మహల్ని మధ్యప్రదేశ్లో బుర్హాన్పూర్ అనే ఒక ప్రాంతంలో కడదాం అనుకున్నారు. కానీ వైట్ మార్బుల్తో ఏదైతే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అక్కడ కడితే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అది ఎక్కువ రోజులు ఉండదు అన్న నమ్మకంతో వాళ్ళు ప్లేస్ మార్చి అప్పుడు ఆగ్రాలో కట్టారు. అండ్ తాజ్ మహల్ ఈజ్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ వైట్ మార్బుల్. అండ్ ఇప్పుడు అది ప్రస్తుతం మార్బుల్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది. ఏం లేదు, SO2, NO2 ఈ గ్యాసెస్ ఏవైతున్నాయి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు HNO3, H2SO4 అని సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ రెయిన్స్ ఫామ్ అవుతున్నాయి. అందువల్ల అది మెల్లిమెల్లిగా వైట్ కలర్ నుంచి ఎల్లో కలర్గా మారిపోతుంది. చూసారుగా, ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, మోడర్న్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అసలు ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకుంది, మోడర్న్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకుంది, అవి 7 ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో టాపిక్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, నేర్చుకుంటూ ఉండండి. నమస్కారం.